ఈ వీడియోను మనకు స్పాన్సర్ చేస్తున్నవారు ఫారిన్ లాంగ్వేజెస్ ఇన్స్టిట్యూట్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బద్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ టూరిస్ట్ బద్రి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక టూర్లో భాగంగా రెండవ రోజు మేము అమ్మాపూర్లో ఉన్న కురుమూర్తి ఆలయాన్ని దర్శించుకున్న తరువాత ఇక్కడి నుంచి మేము 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రగఢ్ కోటకి బయలుదేరాము. సంస్థానాల జిల్లాగా పేరుగాంచిన పాలమూరు జిల్లాలో శత్రు దుర్భేద్యంగా నిర్మితమైన గత చరిత్రను చాటుతున్న ఘనమైన కోట చంద్రగఢ్. నర్వ మండలం ధర్మాపూర్ గ్రామ సమీపంలో కృష్ణానదికి 4 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండపైన ఈ కోట నెలకొని ఉంది. అమరచింత, వడ్డేమాన్ గ్రామాల పరిగణాల నుంచి పన్నులు వసూలు చేసేందుకు రాజా తిమ్మారెడ్డి చంద్రసేన యాదవుడనే సైనికాధికారిని నియమించినట్లు, అతడే తన పేర ఈ చంద్రగఢ్ కోటను తన భార్య పేరున ధర్మాపురం గ్రామాన్ని నిర్మించినట్లు చరిత్రకారుల ద్వారా తెలుస్తుంది. చంద్రసేనుడి అభ్యర్థనను మన్నించి రాజా తిమ్మారెడ్డి 500 అడుగుల ఎత్తున్న కొండపైన ఈ కోట నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తుంది. చంద్రగఢ్ కోటకు వెళ్లేందుకు గతంలో ఒకవైపు మాత్రమే కాలిబాట ఉండేది. ప్రస్తుతం కోట వెనక వైపు నుండి చిన్న రోడ్డు వేశారు. కోట తూర్పు వైపున గల కోనేరు నుంచి కృష్ణానది వరకు సొరంగ మార్గం ఉండేదని, అందుకే అన్ని కాలాలలోనూ ఇక్కడ నీరు సమృద్ధిగా లభించేదని స్థానికుల కథనం. 500 ఏళ్లకు పైగా చరిత్ర కలిగి ఉన్న చంద్రగఢ్ కోట నిర్మాణంపై భిన్న కథనాలున్నాయి. పూర్వం ఈ పరిసరాలకు వేట కోసం వెళ్లిన చంద్రసేనుడికి వింత అనుభవం ఎదురైనట్లు చెప్తారు. ఈ ప్రాంతంలో వేటకుక్కలను కుందేళ్లు తరిమివేసిన సంఘటన చోటు చేసుకుందట. దీంతో ఇక్కడ కోట నిర్మించాలని నాటి రాజు భావించినట్లు చెప్తారు. మరో వాదన కూడా ఉంది. అదేంటంటే ఇది ఎత్తైన ప్రాంతమే కాక శత్రువులను కనిపెట్టేందుకు అనువైన స్థలం కావడం, నీటి ప్రాముఖ్యం ఉండడంతో ఇక్కడ కోట నిర్మాణానికి పూనుకున్నట్లు తెలుస్తుంది. ఈ కోటలో ఒక శివాలయం కూడా ఉంది. మేము వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ క్లోజ్ చేసి ఉంది. ఈ కోటకు చెందిన ఎత్తైన బురుజులు నేటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ కోట చుట్టూ గల పరిసరాలు, అలాగే ఈ కోట చుట్టూ ఎలా ఉందో ఒకసారి చూద్దాం పదండి. సో అది ఫ్రెండ్స్ చంద్రగఢ్ కోట. నెక్స్ట్ మేము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళామనేది మరో వీడియోలో. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.